నాకు సాగర్ గారికి గురు శిష్యులు అనే బంధం కంటే సాగర్ గారిని మా నాన్నగారు ఎంతో, నాకు సాగర్ గారు అంతా, ఇది అందరికీ తెలిసిన విషయం. మా సాగర్ గారు ఆయన తమ్ముడు శ్రీనివాసరెడ్డి గారిని, ఆయన చాలా పెద్ద కెమెరామెన్, ఆయన్ని డైరెక్టర్గా పరిచయం చేస్తూ, ఆయన చెప్పిన కథ నచ్చి డైరెక్టర్గా పరిచయం చేస్తూ తీసిన సినిమా ఇది. ఈ సినిమాకి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి బబ్లు ఈ సినిమాలో ఒక హీరోగా చేశాడు. ట్రైలర్స్లో చూస్తే చాలా స్టైలిష్గా ఉన్నాడు. తనకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా ఫ్రెండ్ రాజీవ్, అందరూ చాలామంది అంటారు రాజీవ్కి రావాల్సినంత బ్రేక్ రాలేదని ఇందాక అచ్చిరెడ్డి గారు అన్నారు. దానికి రీజన్ నేనేమనుకుంటానంటే, తను మంచి యంగ్ దీనిలో ఉన్నప్పుడు మన సినిమా ఇండస్ట్రీ చెన్నైలో ఉండేది, తను హైదరాబాద్లో ఉండేవాడు. అది ఒకటే కారణమేమో అని నాకు అనిపిస్తుంది. హైదరాబాద్కి ఇండస్ట్రీ వచ్చిన తర్వాత తను ట్రై చేయడం స్టార్ట్ చేసి, ఎప్పుడు తన మనసులో హీరో అవ్వాలని అనుకోలేదు, మంచి ఆర్టిస్ట్గానే అవ్వాలనుకున్నాడు. అది 100% సాధించాడు, ఇంకా చాలా సాధిస్తాడు. ఈ సినిమా తనకి చాలా మంచి పేరు తేవాలి. గుంటూరు టాకీస్ సినిమా మా థియేటర్లో వేసాం, చాలా సూపర్ రెవెన్యూ వచ్చింది. దానికి వన్ ఆఫ్ ది రీజన్ రేష్మి. ఆ రేష్మి పెర్ఫార్మెన్స్ కూడా దీనిలో చాలా బాగుంది. 2 షేడ్స్ కూడా చాలా బాగా చేసింది అనిపించింది ట్రైలర్ చూస్తేనే. ఆ అమ్మాయి ఇంకా పెద్ద స్టార్ అవ్వాలని, మన తెలుగులో హీరోయిన్స్ లేరు అని మాట్లాడుకునే మాటలకి తను అడ్డుకట్టేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా సాగర్ గారికి మంచి డబ్బు, మా శ్రీనివాసరెడ్డి గారికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో తెలుగు ఇండస్ట్రీలో తెలుగు మాట్లాడే అమ్మాయి ఒక మంచి హీరోయిన్ ఉంది పక్కనే, అందరూ జాబ్ చూసుకోండి. ఈజ్ వెరీ హానెస్ట్ అండ్ వెరీ హంబుల్. అండ్ అంటే సినిమా తన పర్ఫార్మెన్సెస్ అంటే నేను ఒకవేళ ఓకే అన్నా కూడా అంటే మళ్ళీ అంటే కరెక్ట్గా నచ్చింది, ఆయన సరిగా ఓకే అనలేదు, ఏమైనా లోపం ఏదైనా ఉందా అంటే మళ్ళీ వెతుక్కుని దాన్ని లేదు నేను మళ్ళీ చేస్తాను అని